ఓ షిట్ చింటూ వాట్ ద ఫక్ ఇది మార్నింగ్ కనిపించలేదు మాకు, మీకు కూడా కనిపించదు అంత స్నో ఉండే అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడడానికి అయితే ఎంత తీటగాడు అటు ఇటు తిరుగుతాడు. గుంతుంది అయ్యా సార్ ముంగడ. Hey, what's up people? Welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. Welcome to another vlog. Well, today is a Sunday and we are heading towards most trending place right now, that is Parigi, the windmills place. So you might have seen, couple of videos of the vloggers. So we are heading there. సో we almost reached approx ఒక 6 to 7 kilometers ఉంటుంది. సో అప్పటి నుంచి కెమెరా ఎందుకు పెట్టలేదంటే చాలా ఫాగ్ ఉండే, చాలా ఫాగ్ ఉండే. ఈవెన్ అవర్ వైజర్స్, విండ్షీల్డ్, మిర్రర్స్ అన్నీ వాటరీ అయిపోయినాయి. కెమెరా పెడితే అది కూడా లెన్స్ దగ్గర వాటర్ అయిపోతుంది. అండ్ దెన్ రోడ్ కూడా విజిబుల్ లేదు. సో అట్లని చెప్పేసి ఐ డిడ్ నాట్ ఇన్స్టాల్. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, 7:30 అవుతుంది టైం అరౌండ్. సో సన్ ఆల్రెడీ వచ్చేసింది అండ్ స్టిల్ వీఆర్ హెడ్డింగ్ టు ఇట్ బికాజ్ మాకు ఆ వ్యూ కావాలి. అండ్ దెన్ 2-3 వీడియోస్ కావాలి బైక్స్వి. ఒక 6 to 7 kilometers ఉండొచ్చు. సో మీరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం వస్తుంటే చాలా జాగ్రత్తగా రండి, ఎందుకంటే చాలా స్నో ఉంది. చాలా యాక్చువల్గా మాకు ఒక 5 meters రోడే కనిపించలేదు. ఇంకా ఇమాజిన్ ఎంత స్నో ఉండేను. ఇప్పటికి కూడా ఉంది, ఇప్పటికి కూడా స్నో ఉంది. చలి కూడా ఘోరంగా పెడుతుంది. సో ఇది రైట్ డిస్క్రిప్షన్. అండ్ నేను అండ్ దెన్ చింటూ అనుహిస్ RX100 మేమిద్దరే ఉంచున్నాము. ఇంకొక పర్సన్ లాస్ట్ రైడ్లో మనతో జాయిన్ అయ్యాడు కదా, వెంకట్ అప్రిలియా 457. he said he has some work, సో అందుకే రాలేకపోయాను అనేసి. సో మేమిద్దరం అనుకున్నాం ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైంలో జాయిన్ అవుతాడు అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ అనేసి. యాక్చువల్గా నిన్న నైట్ కూడా చాలా థింక్ చేసాం అనమాట. ఇద్దరమే ఉన్నాం కదా, ఇట్స్ అప్రాక్స్ 80 to 90 kilometers ఫ్రమ్ అవర్ స్టే, దిస్ పరిగి హిల్స్ అనమాట. సో యూఆర్ లైక్ థింకింగ్ వెళ్దామా లైక్ ఇంకొక ప్లేస్ వెళ్దామా అనేసి. ఎందుకంటే మేజర్ కన్సర్న్ వచ్చేసి ఛార్జ్ అనమాట. నా బైక్కి మొబైల్ మౌంట్ లేదు, వాడి బైక్ లేదు, అలాగే కెమెరాకి ఇంకొక స్పేర్ బ్యాటరీ లేదు. సో అది మేజర్ కన్సర్న్ ఉండే. ఇంకా ఆలోచించుకొని ఓకే లెట్స్ రైడ్ అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా మార్నింగ్ నుంచి కెమెరా ఆన్ చేయలేదు. We have been riding from 1.5 hours from last 1.5 hours. Approx ఒక 7 kilometers ఉంది. We have reached almost. సో ఇది గైస్, పొద్దుగాల వచ్చేటప్పుడు కొంచెం చూసి రండి. రోడ్ అయితే అసలు అనవలేదు. ఒక 1 or 2 క్లోజ్ కార్స్ కూడా వచ్చినాయి, అందుకే చెప్తున్నాను. ఆపోజిట్ వే పర్సన్ ఎవరైతే ఉంటున్నారో మార్నింగ్ వాళ్ళు లైట్లు ఆన్ చేసుకుని వస్తే ఐదర్ ఇట్స్ బస్ కానీ, లారీ కానీ, ఆర్ ఇట్స్ లైక్ కార్ కానీ, దట్ కుడ్ బి ఈజీ. చాలా వరకు ఆన్ చేసుకుని వచ్చారు, హజార్స్ కూడా ఆన్ చేసుకుని వచ్చారు. కాకపోతే ఒక 1 or 2 ప్లేసెస్లో మన ఎక్స్ట్రా తెలియమంతులు ఏం చేశారంటే లైట్లు కూడా ఆన్ చేయలేదు, హజార్స్ కూడా ఆన్ చేయలేదు. దేర్ వీఆర్ ఓవర్టేకింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్. అక్కడ 1 or 2 క్లోజ్ కాల్స్ వచ్చేసాయి. రెస్ట్ ఇస్ ఫైన్. సూర్యుడు వచ్చేసాడు మాకంటే ఫస్ట్. ఆల్మోస్ట్ ఒక 5 వచ్చేమో మేబీ ఫ్రమ్ హియర్. సో ఇంకోటి ఏంటంటే చాలా రైడర్స్ కనిపించారు మాకు ఆన్ ది వేలో. కొంతమంది బ్యాక్ ఉండిపోయారు. గైస్ యూ కెన్ సీ ద విండ్ మిల్స్ ఓవర్ హియర్. లుక్,
అక్కడ ఫుల్ మంచుతోటి కవర్ అయింది, స్నో తోటి. I don't know you guys able to see it or not. Chintu, so let's ride there. సో యాక్చువల్గా పరిగి సన్సెట్ పాయింట్ అనేసి సన్ రైజ్ పాయింట్ అని కొట్టేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ దిస్ ప్లేస్. ఓకే, సో దానికి బదులు రెగ్యులర్ ప్లేస్ ఎక్కడైతే కొంచెం మౌంటైన్ లాగా ఉండి కొంచెం బ్రాడ్ వ్యూ ఉంటుందో దాన్ని ఏమని సెర్చ్ చేయాలంటే పరిగి సన్సెట్ పాయింట్ అని సెర్చ్ చేయండి. ఇట్ విల్ గివ్ ద క్లియర్ పిక్చర్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో, అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో రీసెంట్గా ప్లేస్కి వచ్చే ముందు రీసెర్చ్ డిట్ ఒక ZX10R గ్యాంగ్ ZX10R వేసుకొని ఈ రూట్లో వచ్చాడు ఆఫ్ రోడింగ్. సో ఒక 0.5 kilometer to 1 kilometer ఉంటుంది ఈ ఆఫ్ రోడింగ్ ఫ్రమ్ ద హైవే లైక్ ఫ్రమ్ ద రోడ్. ఎటు సౌత్ అంట, ఇక్కడ ఈస్ట్ ఎటు నార్త్ ఎటు సౌత్ ఎటు భయ్యా. రోడ్ మీద టైర్ చూసినా లారీ కంటే బండ్లే కార్లే ఎక్కువనాయి. ఏ చింటూ ఇదా? ఓ అది చింటూ, వాళ్ళ మనుషులు ఉన్నారు చూడు. అగో ఆడ 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 ఆ కొండ మీద, ఆడికి రైట్ సైడ్ నుంచి పోవాలేమో. అడ్వెంచరస్ బైక్ ఉంటే దట్ విల్ బి బిగ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. సో మనది స్పోర్ట్స్ కదా, ఈవెన్ దో ఐఎమ్ క్రూజింగ్ ఇట్. ఓహ్ షిట్. యాక్చువల్గా ఒక 3-4 days బ్యాక్ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట బైక్ని. ఇప్పుడేమో చలి మాత్రం ఎట్లా పెట్టింది తెలుసా, సెకండ్కి ఆ చికిరి అనుకుంటా వచ్చినాను. ఈడేంటో పెద్ద తెలిసిన వాళ్ళగా పోతున్నాడు, ముంగడ కారు పోతుంది కదా అందుకు. సీ గైస్, ఇక్కడ నేను విన్నది ఏంటంటే యూ విల్ గెట్ టెంట్స్ ఆల్సో ఫర్ క్యాంపింగ్. ఐఎమ్ నాట్ షూర్. ఎటు అడుగమ్మా పా. ఓ షిట్ చింటూ, what the fuck. గంగార్పణం. ఇక జేబులో నీతో పని అయిపోయింది. మళ్ళీ పోయేటప్పుడు బతిమలాడుకుంటాను ఫోన్ని. గైస్ యూ కెన్ సీ ద లొకేషన్. ఫోన్ పడ్డది ఇజ్జత్ అవుతుందని చెప్పేసి యూ కెన్ సీ ద లొకేషన్ అని చెప్తున్నా. What the fuck? Stop it. Get some help. కొంచెం స్లిప్పరీగా కూడా ఉండే. సో ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ లైక్ ఐ విల్ గివ్ అప్ అని చెప్పేసి ఇట్ వాస్ బ్లింకింగ్ దేర్, బట్ ఐ మేనేజ్డ్ టు పుల్ ఇట్ అప్. మనోడి దాడ సింపుల్గానే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అక్కడ నాది కూడా సింపుల్గా ఎక్కుతుండే. అక్కడ 2 vehicles ఇట్లుండేసరికి గాయ్స్ లుక్ ఎట్ దిస్. చింటూ ఆడ పెట్టుకుందామా? రోడ్లో కాకుండా కొంచెం లోపలికి పెట్టుకున్నాం. కొంచెం లోపలలోని రోడ్లో కాకుండా ఈ సైడ్ బైక్స్ వస్తుంటాయి.
ఇక్కడ పెట్టుకుందాం పా దీని ముందు. ఎందుకు కనబడదు, ఫోటోలు వస్తాయిగా. ఇక్కడ చూసి బాబు చాలు ఇంకేది పోతావు. నా బడ్డీ రాదు అంత దూరం ఎడ్డిగానువా. ఇటు చూడడానికి అయితే ఎంత తీటగాడు అటు ఇటు తిరుగుతాడు. గుంతుంది అయ్యా సార్ ముంగడ గుంతుంది, దింపేవు. ఓకే గైస్, రిటర్న్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ గెట్ బ్యాక్. అడ్వెంచర్ ఎప్పటికైనా ఒక అడ్వెంచర్ ఉండాలి చింటూ. మీకేంట గొప్ప వాళ్ళు. పోదాం కొన్ని ఫొటోస్ తీసుకొని. చింటూ నా దగ్గర ఒక ఐడియా ఉంది చింటూ. రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ట్రెండ్ అవుతుందిగా. ఏడ పెడతావు ఆడ? నా బండి ఎట్లా పోతుంది మధ్యలో చూసినావు గడ్డ ఎట్లుందో. కాదు, ఒక రీసెంట్ ఒక వీడియో ట్రెండ్ అవుతుంది చూడిగా. ఇట్లా కొండకి వేసి ఇట్లా తాడేసి ఇట్లా లాగుతుంటే అది ఇట్లా దగ్గరకు వస్తుంటుంది. నా దాంట్లో తీసి వస్తుంది ఐఫోన్లో. నేను తీస్తా. ఓకే గైస్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సో మేమైతే రిటర్న్ అయిపోయాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. మన ఫొటోస్ బాగా వచ్చినాయి, వీడియోస్ బాగా వచ్చినాయి. ఫోన్లో ఛార్జింగ్ ఇట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ ఇట్ అయిపోయింది ఫోన్. ఇప్పుడు పోయే దారిలో ఏదైనా టిఫిన్ షాప్లో అయితే ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాలి. ఇందాక పిల్లలు ఉన్నారు కదా, దాంట్లో ఒకటి వచ్చి రేజ్ చేస్తా అంటున్నారు ఊరికే. అయితే నా బండికి ముందు ఇక్కడ ఛానల్ నేమ్ ఉండేది, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సింబల్. వాళ్ళ అక్కన ఎవరో ఉండి, అరే అది యూట్యూబ్ది రా, యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్లో వస్తుంది రా, అది ఇదని అనేది. సో ఇన్స్టాగ్రామ్లో వస్తుంది రా ఇదంటే వాడు అవునా మొన్న రీసెంట్గా అని చెప్పాను కదా, ఎటుకన్నా ప్లేస్కి పోతే ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేస్తారని. అట్లనే ఒక యూట్యూబ్లో ఒక పర్సన్ ZX10R తీసుకొని ఇట్లా వస్తే ఆడ ఎవడో పిల్లాడు రేజ్ చేస్తా అంటే మనోడు వద్దని ఇగ్నోర్ చేసిండు అనమాట. సో వాడు తీసుకొచ్చి ఆ క్లిప్పులో ఉన్నది ఈ కాడికి వచ్చి, రే నువ్వే కదరా అట్లా అన్నది, ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు పట్టిస్తా, ఆల్రెడీ చూసిరు పోలీసు వాళ్ళు ఏదనంటే భయపడ్డాడు. వాళ్ళ అక్క కూడా వాడికి నింజా అంటే అర్థం కాదని చెప్పేసి గ్రీన్ కలర్ బైక్ అన్నా. ఇంకా అలా అక్కుండా అరే నింజా అనేసరికి ఆయనకు అర్థమైంది. ఇంకా దగ్గర కూడా అటు వెళ్ళిపోయాడు. రివ్యూ చేస్తా అన్నాడు. చూసింది ఏంటంటే ఇంకొక 2-3 వీడియోల్లో వద్దన్న వినకుండా ఫుల్ థ్రాటిల్ ఇచ్చేస్తాడు అనమాట. అందుకే నేను అలో చేయలేదు మనోడిని రివ్యూ చేస్తా అంటే. సో ఫైనల్గా ట్రెండింగ్ ప్లేస్ మా లెక్కలో కూడా పడిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్, ఫైనల్గా ట్రెండింగ్ ప్లేస్లో మేము కూడా లెక్కలోకి వచ్చేసినాం. ఓకే, సో చాలామంది వచ్చారు, కార్స్లో, 2 వీలర్స్. అండ్ దెన్ ఇంకొక రైడింగ్ గ్రూప్లో వీడు ఉన్నాడు దోస్తుగాడు, ఇలా గ్యాంగ్ కూడా వచ్చింది. సో కలుద్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలాసేపు అయింది మేము వచ్చేసి. అండ్ దెన్ మొబైల్స్ ఆర్ డెడ్ టూ. సో వెళ్ళే దారిలో ఏమన్నా కనబడితే తినేసి చూడాలి. ఇక్కడ నుంచి వే ఉంది, మేము అక్కడ నుంచి వచ్చాము ఇళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి వే ఉంది. దిస్ ఈజ్ అ సన్సెట్ పాయింట్ పరిగి. సన్ రైజ్ అంటే సిటీలో ఉన్న విండ్ మిల్స్ దగ్గర చూపిస్తుంది. ఒకసారి చూసుకోండి మీరు, సన్సెట్కి వస్తారా సన్ రైజ్కి వస్తారా అనేసి. సన్సెట్ పాయింట్ లుక్స్ గుడ్ కంపేర్ టు సన్ రైజ్, ఎందుకంటే అది విలేజ్లో ఉంది కదా. అక్కడికైతే విండ్ మిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫొటోస్, వీ టుక్ కపుల్ ఆఫ్ ఫొటోస్, దోస్ వర్ ఫ్యాంటాస్టిక్. సో రిటర్న్ అయిపోయాము. ఎక్కడన్నా మంచి ప్లేస్ తీసుకొని కొంచెం టిఫిన్ చేసేసి చింటూ ఇల్లు అనుకుంటా. చింటూ అది R15 కాదేమో, కాదు ఇది సూపర్ బైక్. సక్సెస్ఫుల్లీ డన్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. సో మన వాళ్ళు ఇందాక వచ్చింది చూడు,
ఇందాక మనోడు కలిసింది చూడు, అదే రెవెన్ రైడ్లో వాళ్ళు రెవెన్ రైడ్లో కలిసింది చూడు, అదే ఇప్పుడు కలిసింది చూడు మనల్లో ఒకడు. వాడు ఇట్లా పోయినట్టుండి ఈ థ్రెడ్మిల్ దగ్గరికి ఈ వేలో పోయినట్టున్నారు. గూగుల్లో సన్ రైజ్ పాయింట్ అని కొడితే ఇదే చూపిస్తుంది, ఇదే చూపిస్తుంది, అది సన్సెట్ పాయింట్. సో టిఫిన్ చేసేసి ఎక్కడన్నా టిఫిన్ ఏడ చేద్దాం. సరే చలో దా. ఇప్పటికే 9:20 అయింది. సో ట్రాఫిక్ ఉంటుంది, మేము పోయేసరికి అట్లీస్ట్ 10:30 అన్న అవుతుంది. ఇక్కడికి మన నార్సింగ్ కోకాపేట అటు దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడంటే ట్రాఫిక్ లేదు. ఎక్కడన్నా టిఫిన్ చేసేటప్పుడు బండి ఆపి ఫోన్ ఛార్జ్ పెట్టాలి. మెయిన్ లొకేషన్ కూడా మాకు తెలియదు, మేము వచ్చాము ఏదో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక టర్న్ తీసుకొని 15-16 కిలోమీటర్స్ వచ్చాము. అదే 15-16 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ టర్నింగ్ దగ్గర ఇంకేదన్నా ఉంటే చూద్దాం. రైడ్ చేయండి, రోడ్ ఖాళీ ఉందా లేదా చూసుకొని రైడ్ చేయండి, కంట్రోల్ అవుతుందా లేదా చూసుకొని రైడ్ చేయండి. స్పీడ్గా వెళ్తే వద్దనను, బట్ ఆ స్పీడ్ని కంట్రోల్ చేయగలుగుతాను అనే నమ్మకం ఉంటేనే స్పీడ్గా వెళ్ళండి. లేకపోతే ప్లీజ్ డోంట్ గో. ఆ లిమిట్స్లోనే వెళ్ళండి. ఏదైతే రోడ్ లిమిట్ ఉందో లైక్ ఏదైతే లిమిట్ మీరు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో అదే లిమిట్లో వెళ్ళండి. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్సో మనోడి సంగతి తెలిసిందేగా, 30 years వెహికల్ వస్తుందో రాదో అని ఒక డౌట్లో ఉండే. బాగానే కంబ్యాక్ ఇచ్చింది. సో మాకు అప్ అండ్ డౌన్ వచ్చేసి 90-180 కిలోమీటర్స్ దాకా ఉంది ఇంటికాడ నుంచి ఇక్కడికి. 90-180 ఉంది. వాడి వెహికల్ మేజర్గా కొంచెం రాదేమో, హ్యాండ్ ఇస్తుందేమో అనే థాట్లో ఉన్నాం. పర్లేదు, అప్ అయితే బాగానే వచ్చింది. డౌన్ టైం చూడాలి. హోప్ ఏం కావద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా స్కూటీ అనుకోండి టకా కొట్టేయచ్చు మెకానిక్ షాప్ వరకు. బట్ దిస్ థింగ్ వాట్ ఐ హ్యావ్ ఇస్ చాలా టకా కొట్టవచ్చు, బట్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. కరెక్ట్ ఉండదు పొజిషన్ కూడా అలా. అండ్ గైస్, ఏమైనా ప్లేయర్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. సజెస్ట్ చేయండి. నా రైడింగ్లో ఏమైనా టిప్స్ ఉంటే సజెస్ట్ చేయండి. నాకు ఏం ప్రాబ్లం లేదు. ఐ లిజన్, ఐ ట్రై టు చేంజ్ అనమాట. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే మోటోలాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ వెహికల్ అంటే టచ్ అలవాటు ఉంది లేండి నడిపేది. మోటోలాగ్ మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఏవైనా థింగ్స్ ఏమైనా ఉంటే దట్ ఐఎమ్ ఫాలోయింగ్ రాంగ్ అని మీకు అనిపిస్తే చేసి లెట్ మీ నో, ఐ ట్రై టు కరెక్ట్ ఇట్. చిన్న వాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, నాకు అలా ఏముండదు గైస్. పయ్యా చెప్తున్నాడు, తప్ప ఉండొచ్చు, సరి చేసుకుంటారు అనే థాట్లో ఉంటారు. అగైన్ ప్రాపర్ గేర్ వేసుకునే పర్లేదు. మంచి హెల్మెట్ తీసుకొని వేసుకోండి. 2K అయిపోదు, 3K అయిపోదు. ఎందుకంటే హెడ్ ఇంజురీ ఈజ్ వర్స్ట్ ఇంజురీ అమాంగ్ ఆల్. ఏం అవ్వకూడదు, ఒకవేళ అయినా సేఫ్గా బయటపడాలి. దట్ ఈజ్ మై మెయిన్ పాయింట్ అనమాట. గ్లౌస్, షూస్ అవన్నీ ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్. బట్ హెల్మెట్ మాత్రం మంచి క్వాలిటీ తీసుకోండి. ఐఎస్ఐ మాకుండి మంచి క్వాలిటీ తీసుకోండి. వెహికల్ తీసుకొని ఆపేసా. ఇందాక వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా
వాస్ క్లోజ్ కాల్. చూడండి గైస్, కొంచెం ఇది మార్నింగ్ కనిపించలేదు మాకు, మీకు కూడా కనిపించదు, అంతా స్నో ఉండే అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు. గైస్, బైక్ ఏదనేది మ్యాటర్ కాదు, మీరు ఆ గ్రూప్ తోటి కలుస్తున్నారా, ఆ గ్రూప్ తోటి వైబ్ అవుతుందా, ఇంకోటి మీరు వెళ్ళే డెస్టినేషన్ ఎంజాయ్ చేస్తున్నారా, ఆ ట్రావెల్ అంతా ఎంజాయ్ చేస్తున్నారా అనేదే మ్యాటర్. ఎందుకంటే అన్ని గ్రూపులు, కొన్ని కాదు అన్ని గ్రూపులు, సపోజ్ ఇప్పుడు నేను ఒక 2 గ్రూపులలో ఉన్నాను రైట్. ఇప్పుడు నేను యాక్టివ్ వేసుకుని వెళ్ళాను అనుకో, నార్మల్ బైక్, అది ఒక 60 దాటది అనుకో యాక్టివా, సో చాలా పాతది అనుకోండి. ఏ గ్రూప్ అయినా మీ మీద ఒక ఐ పెట్టే ఉంటుంది, వస్తున్నాడా స్లోగానే వెళ్దాము, వస్తున్నారు స్లోగానే వెళ్దాము అనేసి, అట్లనే ఉంటారు. సో ఇట్లా ఉంటారు. ఎలా అంటే మా దగ్గర మంచి మంచి బైక్స్ ఉన్నాయి కదా, మనం వెళ్ళిపోదాము, వాళ్ళ నార్మల్ బైక్సే కదా వాళ్ళు వచ్చేస్తారు, అట్లా ఏ రైడింగ్ గ్రూప్ ఉండదు గైస్. రైడింగ్ గ్రూప్ అంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత, రైడ్కి ప్లాన్ చేసిన తర్వాత, రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యే వరకు మొత్తం రైడర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యూ గైస్ హ్యావ్ టు ఫాలో జస్ట్ ద రూల్స్ వాట్ ద రైడర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్. ఓకే, అవి ఫాలో అయితే ఏ ఇష్యూ ఉండదు, చాలా ఈజీగా. బైక్ గ్రూప్లో చిన్న బైకు పెద్ద బైకు అట్లాంటిది ఏముండదు. ఓకే, అందరు ఈక్వలే గ్యాంగ్లో, అందరు సెట్, ఒకరి తర్వాత ఒకరి కోసం ఒకరు అవుతారు. అలా నీది చిన్న బైక్ ఉంటే నీ కోసం పెద్ద లైనప్పే ఆగిపోతుంది. అంటే ఆగిపోతుంది ఇన్ ద సెన్స్ లైక్ మెల్లగా రైడ్ చేస్తుంది నీ యాక్టివ్ స్పీడ్లో. అలా అందులో R15 ఉండని, R1 ఉండని, కవాసాకి ఉండని, ZR ఉండని, ఏమని ఉండని, అలా. దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ రైడర్స్ గ్రూప్, ఆ డిసిప్లిన్ అనేది. సో అలా బైక్ ఇంపార్టెంట్ కాదు, నీకు రైడింగ్ జాకెట్ లేకపోయినా పర్లేదు, దెర్ ఆర్ సో మెనీ గ్రూప్స్. ఎందుకు అందాకెందుకు, మా గ్రూపే ఉంది. హెల్మెట్ షూ ఉంటే ఎనఫ్, ఎక్కకూడదు. నేను జాయిన్ అయిన గ్రూప్ ఉంది, హెల్మెట్ షూ ఉంటే ఎనఫ్. యాక్చువల్గా రైడింగ్ గేర్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకేలా అంత బడ్జెట్లో పెట్టని వాళ్ళు ఉంటారు కదా. అండ్ దెన్ దే ఆల్సో అంటే పెట్టలేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది బండి నడపాలని చెప్పేసి, అలా వాళ్ళు కూడా ఇన్వైట్ చేయొచ్చు, వస్తారు, సెట్ అయిపోతుంది. అట్లేం లేదు, హెల్మెట్ ఇంకా షూ ఉంటే సరిపోతుంది. హెల్మెట్ కూడా మంచిగా తీసుకోండి ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ, ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ. సో ఇలాంటి ప్లేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ, ట్రెండింగ్ స్పాట్స్ కానీ ఏమన్నా ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఆల్సో బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తాను. సో ప్లీజ్ యూనో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ మీకు చిన్నగా కావచ్చు, బట్ మాలాంటి వ్లాగర్స్కి చాలా వాల్యుబుల్ అనమాట. సో 1000Kకి ఐ మీన్ 1Kకి చాలా దూరంలో ఉన్నాము. స్టిల్ ఐ నీడ్ టు గెట్ సమ్ 730 అరౌండ్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ సండే ఒక పెద్ద వ్లాగ్ వస్తుంది మంచి కంటెంట్ తోటి, చిల్ చేద్దాం. So please subscribe.